Okay, so again welcome to the class. So as we discussed in last class లో డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ కూడా మనకి స్పెషల్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి ఉంటున్నాయి అన్నమాట. స్పెషల్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్. సో ఏంటి ఈ గ్రాఫ్స్ ఎలా డిస్కస్ చేశారు అంటే ఎలా క్లాసిఫై చేశారంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సెకండ్ వన్ వచ్చేసి డైరెక్టెడ్ గ్రాఫ్. ఆల్రెడీ ఈ రెండు గ్రాఫ్స్ ని మనము డిస్కస్ చేసుకున్నాం. డైరెక్టెడ్ గ్రాఫ్ డిస్కస్ చేసుకున్నాం అండ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం అంటే వెన్ టర్మినాలజీ ఆఫ్ ఎ గ్రాఫ్ ఈస్ డిస్కస్డ్. ఎక్కడ మనం టర్మినాలజీ ఆఫ్ గ్రాఫ్స్ డిస్కస్ చేసుకున్నాము అక్కడ ఈ రెండింటి గురించి నేను చెప్పాను. డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి. థర్డ్ వన్ వచ్చేసి మిక్స్డ్ గ్రాఫ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గ్రాఫ్. ఫస్ట్ undirected graph. Okay, so undirected means it's like a simple graph. Like this. Okay, so ఇలా ఒక సింపుల్ గా ఒక గ్రాఫ్ ని కన్సిడర్ చేసుకుంటే ABCD చేసుకుంటే దాన్ని ఏమంటారంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. అంటే ఏ గ్రాఫ్ ఎడ్జెస్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్స్. అంటే ఒక గ్రాఫ్ లో ఉన్న ఈ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎలాంటి ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి డైరెక్షన్ లేకపోతే అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్. ఏంటి ఆ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ సెవరల్ టైప్స్ ఏవేవి ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ గ్రాఫ్. సెకండ్ వన్ వచ్చేసి జనరల్ గ్రాఫ్. థర్డ్ వన్ వచ్చేసి మల్టీ గ్రాఫ్. ఫోర్త్ వన్ వచ్చేసి సూడో గ్రాఫ్. ఓకే, సింపుల్ గ్రాఫ్, జనరల్ గ్రాఫ్, మల్టీ గ్రాఫ్ అండ్ సూడో గ్రాఫ్. సో ఫస్ట్ సింపుల్ గ్రాఫ్ అంటే ఏంటి నాన్న అంటే ఏ గ్రాఫ్ వితౌట్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. అంటే లైక్ దిస్. అంటే దీంట్లో ఏమైనా లూప్స్ ఉన్నాయా? లూప్స్ అంటే ఏంటిది, దానికి అదే ఇలా కనెక్షన్ ఉండడం. ప్యారలల్ ఎడ్జెస్ అంటే ఏంటివి, దాంట్లో మధ్య రెండోది రావడం. కానీ ఇక్కడ అట్లాంటివి ఏం లేవు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ గ్రాఫ్. అంటే ఏంటిది, వితౌట్ సింపుల్ గ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫ్ without loops and parallel edges లేకపోతే దాన్ని ఏమంటున్నాను అంటే సింపుల్ గ్రాఫ్ అంటారు. తర్వాత జనరల్ గ్రాఫ్ అంటే ఏంటన్నా అంటే ఏ గ్రాఫ్ వితౌట్ లూప్స్ ఆర్ ప్యారలల్ ఎడ్జెస్. అంటే ఏంటన్నా అంటే ఒకటి ఇప్పుడు జనరల్ గ్రాఫ్, ఇప్పుడు లూప్స్ ఉంటాయి. ఇది ఏంటిది, లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. మరి ఇది జనరల్ గ్రాఫ్ అంటే ఏంటిది, ఏదర్ లూప్స్ అయినా ఉండాలి లేదా ప్యారలల్ ఎడ్జెస్, రెండు మాత్రం రిపీట్ అవ్వకూడదు. దట్స్ వాట్ ఐ మీన్. అంటే ఏంటిది, ఇప్పుడు జనరల్ గ్రాఫ్ అంటే ఏంటిది అంటే ఈ గ్రాఫ్లో ఒకవేళ ప్యారలల్ ఎడ్జెస్ ఎగ్జిస్ట్ అయిందనుకో లూప్ ఉండకూడదు, లూప్ ఎగ్జిస్ట్ అయిందనుకో ప్యారలల్ ఎడ్జ్ ఉండకూడదు. అంటే ఏదో ఒకటి మాత్రమే. దట్స్ వై ఐఎమ్ రైటింగ్ ఆర్ అని రాశాను అనమాట. ఓకేనా. సో తర్వాత మల్టీ గ్రాఫ్ అంటే ఏందన్నా అంటే ఈచ్ వర్టెక్స్ హ్యాస్ మోర్ దెన్ వన్ ఎడ్జ్. అంటే ఎట్లా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ABCD అంటే ప్రతి ఒక్క వర్టెక్స్కి ఒకటి కన్నా ఎక్కువగా ఎడ్జెస్ ఉంటే దాన్ని ఏమంటున్నాను అంటే మల్టీ గ్రాఫ్ అని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్ ఉండకూడదు. వితౌట్ మనకు మల్టీ ఉంటే దాన్ని ఏమంటారు అంటే మల్టీ గ్రాఫ్ అని చెప్తారు. సూడో గ్రాఫ్ అంటే ఏంటిది, విత్ లూప్స్ అండ్ అంటే దీనికి ఆపోజిట్, ఈ మూడింటికి ఆపోజిట్ ఏంటిది అంటే సూడో గ్రాఫ్. అంటే ఏంటిది, విత్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్.
సో దీన్ని ఏమంటున్నాం అంటే సూడోగ్రాఫ్ అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా దేంట్లో టైప్స్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో 4 టైప్స్ ఉన్నాయి. మళ్ళా ఆ 4 టైప్స్ ఏంటిది, సింపుల్ గ్రాఫ్, ఏ గ్రాఫ్ వితౌట్ హ్యావింగ్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. నెక్స్ట్ జనరల్ గ్రాఫ్, ఏ గ్రాఫ్ హ్యావింగ్ వితౌట్ లూప్స్ ఆర్ ప్యారలల్ ఎడ్జెస్, అంటే ఇది ఉంటే అది ఉండొద్దు, అది ఉంటే ఇది ఉండొద్దు. మల్టీగ్రాఫ్, మల్టీగ్రాఫ్ అంటే ఏంటిది అంటే ఏ గ్రాఫ్ ఇన్ విచ్ వన్ వర్టెక్స్ హ్యావింగ్ 2 or more ఎడ్జెస్, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎడ్జెస్, ఒకటి కాకుండా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎడ్జెస్ ఉంటే దాన్ని ఏమంటారు, ఎక్కువ ఎడ్జెస్ ఉంటే ఒక వర్టెక్స్కి దాన్ని మల్టీగ్రాఫ్ అని చెప్పొచ్చు. సూడోగ్రాఫ్ అంటే ఏంటిది, ఈ మూడింటికి ఆపోజిట్, అంటే దీస్ గ్రాఫ్స్ హ్యావింగ్ లూప్స్ అండ్ ప్యారలల్, 2 ఒకేసారి రిపీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా, ఏ బి సి డి లైక్ దిస్, అంటే ప్యారలల్ ఎడ్జెస్ వచ్చినాయి, లూప్స్ కూడా వచ్చినాయి, ప్యారలల్ ఎడ్జెస్ వచ్చినాయి, లూప్స్ కూడా వచ్చినాయి, కాబట్టి దీన్ని సూడోగ్రాఫ్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇవి అన్డైరెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టెడ్ గ్రాఫ్. సో డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఏ గ్రాఫ్ in which all the edges are directed, then that is known as directed graph. అంటే ఇట్లా, for example, consider A B C D, A B C D అనే 4 ఉన్నాయి. సో దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎడ్జ్ కూడా డైరెక్టెడ్, అంటే ఏదో ఒక డైరెక్షన్ అనేది మనం మెన్షన్ చేస్తాం. సో ఇట్లాంటి గ్రాఫ్ని ఏమంటున్నాను అంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పుకుంటాం. ఈ డైరెక్టెడ్ గ్రాఫ్ కూడా మనకి 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి సిమెట్రిక్ డైరెక్టెడ్, సెకండ్ వన్ వచ్చేసి మల్టీ డైరెక్టెడ్. సిమెట్రిక్ డైరెక్టెడ్, సెకండ్ వన్ వచ్చేసి మల్టీ డైరెక్టెడ్. ఫస్ట్ వన్ సిమెట్రిక్ డైరెక్టెడ్. సిమెట్రిక్ డైరెక్టెడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బై డైరెక్షనల్ గ్రాఫ్. బై అంటే ఎంత, 2, డైరెక్షనల్ అంటే 2 డైరెక్షన్లలో మనకు గ్రాఫ్ మెన్షన్ చేయాలి. మరి ఎట్లా బై డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి. సో ఏ నుంచి బికి ఉంది, మళ్ళీ బి నుంచి ఏకి ఉండడం, అంటే బై డైరెక్షనల్. 2 డైరెక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో దీన్ని ఏమంటున్నా అంటే సిమెట్రిక్ డైరెక్టెడ్. ఓకే, ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ, దాన్ని సిమెట్రీ అంటే ఏంటిది, ఇక్కడ ఉన్న దానికి డెడ్ ఆపోజిట్గా ఇక్కడ ఉండాలి కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉండే ఈ లింక్ ఎడ్జ్కి ఇక్కడ డెడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకోటి ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమన్నా అంటే సిమెట్రిక్ డైరెక్టెడ్, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే బై డైరెక్షనల్ గ్రాఫ్ అని కూడా చెప్పవచ్చు దాన్ని. తర్వాత మల్టీ డైరెక్టెడ్ అంటే ఏంటన్నా అంటే 2 కాకుండా మల్టిపుల్గా ఉండాలి. అంటే ఎట్లా ఉంటుంది అంటే మల్టీ ఎడ్జెస్ ఉంటే ఒక గ్రాఫ్లో, మల్టీ ఎడ్జెస్ దట్టు డైరెక్టెడ్ అయ్యి ఉండాలి. ఇక్కడ మల్టీ డైరెక్టెడ్ అంటారు. మల్టీ అంటే ఎక్కువ, సో డైరెక్టెడ్ అంటే డైరెక్షన్ ప్రొవైడ్ చేయడం. సో 2 లేదా అంతకన్నా ఎక్కువ డైరెక్షనల్ ఎడ్జెస్ ఉంటే ఒక గ్రాఫ్లో దాన్ని మల్టీ డైరెక్టెడ్ అని చెప్తారు. అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి. ABCD. సో దీనికి అది ఇలా ఉండడం, ఇట్లా మల్టిపుల్గా ఉండాలన్నమాట ఇంకా. ఓకే, సో దాన్ని ఏమంటున్నాం నాన్న అంటే మల్టీ డైరెక్షనల్, అంటే ఆల్ ది డైరెక్షన్స్లో మనము ప్రొవైడ్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ మిక్స్డ్ గ్రాఫ్ అంటే ఏంటిది, మిక్స్డ్ గ్రాఫ్ అంటే ఏంటిది అంటే ద నేమ్ సజెస్ట్ దాట్, అక్కడ నేమ్లోనే ఉంది మిక్స్డ్ అని. అంటే ఏ గ్రాఫ్ విచ్ ఈస్ బోత్ డైరెక్టెడ్ అండ్ అన్డైరెక్టెడ్.
సో దెన్ దట్ గ్రాఫ్ ఈజ్ నోన్ యాజ్ మిక్స్డ్ గ్రాఫ్. అంటే ఒక మిక్స్డ్ గ్రాఫ్ అంటే ఏంటి నాన్న అంటే దాంట్లో డైరెక్షనల్ ఎడ్జెస్ ఉండాలి, తర్వాత అన్డైరెక్షనల్ ఎడ్జెస్ కూడా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ గ్రాఫ్ లైక్ దిస్. చూడండి, ఏ బి సి డి 4 ఎడ్జెస్ తీసుకున్నా. ఓకే, 4 వర్టిసెస్ తీసుకున్నా. తర్వాత ఇదేమో డైరెక్టెడ్ అయ్యింది, ఇది డైరెక్టెడ్ ఉంది, ఈ 2 అన్డైరెక్టెడ్ ఉంది, మళ్ళీ ఇది డైరెక్టెడ్ అయ్యింది. చూడండి, ఈ 2 అన్డైరెక్షన్లో ఉన్నాయి, ఈ 3 డైరెక్టెడ్ అయ్యి ఉన్నాయి. ఇట్లాంటి టైప్ ఆఫ్ దాన్ని ఏమంటున్నా అంటే మిక్స్డ్ గ్రాఫ్ అని చెప్పుకుంటా. ఓకే, సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిక్స్డ్ గ్రాఫ్. ఒకటి అంటే కొన్ని డైరెక్షనల్లో ఉండాలి, కొన్ని అన్డైరెక్టెడ్గా ఉండాలి. అట్లాంటి ఎడ్జెస్ ఉన్న గ్రాఫ్ని ఏమంటున్నాను అంటే మిక్స్డ్ గ్రాఫ్ అని చెప్పుకుంటాను. తర్వాత ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గ్రాఫ్. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గ్రాఫ్ అంటే ఏంటిది? ఫైనైట్ గ్రాఫ్ అంటే జనరల్గా ఫైనైట్ నంబర్ ఆఫ్, వీటిని ఎలా డిఫైన్ చేశారంటే ద నంబర్ ఆఫ్ వర్టిసెస్ని బేస్ చేసుకొని మనకు ఈ గ్రాఫ్స్ని డిఫైన్ చేశారు. మరి ఈ నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఫైనైట్ గ్రాఫ్ అంటే ఏంటిది? ద నంబర్ ఆఫ్ వర్టిసెస్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే ఇక్కడ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం 1 2 3 4 5 6 7 8. అంటే ద టోటల్ నంబర్ ఆఫ్ వర్టెక్సెస్ ఎన్ని? 8 ఉన్నాయి. ఇట్లా క్యాలిక్యులేట్ చేయగలిగితే దాన్ని ఏమంటారు అంటే ఫైనైట్ గ్రాఫ్ అంటారు. మరి ఇన్ఫైనైట్ గ్రాఫ్ అంటే ఇలా దాంట్లో ఎన్నైనా ఉండొచ్చు, అట్లా. ఓకే, సో ఈడొక ఎలిమెంట్, ఈడొక వర్టెక్స్ ఇట్లా ఎన్నైనా పోతే దాన్ని ఏమంటున్నాను అంటే అంటే ఒక గ్రాఫ్లో ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ గ్రాఫ్ అంటారు. ఒక గ్రాఫ్లో ఫైనైట్ నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే దాన్ని ఫైనైట్ గ్రాఫ్ అని చెప్తారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ వీ హ్యావ్. అంటే వాటితో పాటుగా ఇవి కూడా స్పెషల్లీ బేసిక్గా ఇవి డిఫైన్ చేశారు. అవి స్పెషల్ టైప్. అంటే అవి ఏంటి అంటే వాటి యొక్క షేప్ని బేస్ చేసుకొని వాటిని డిరైవ్ చేశారు. ఇదేంటి నానా అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ని బట్టి, వాటి యొక్క లక్షణాలను బట్టి వీటిని డిఫైన్ చేశారు. అంటే ఒక డైరెక్షనల్ ఉండొచ్చు, అన్డైరెక్షనల్ ఉండొచ్చు, 2 కూడా కలిపి ఉండొచ్చు, లేదా అది ఫైనైట్గానే ఉండొచ్చు, ఇన్ఫైనైట్గానే ఉండొచ్చు. కాబట్టి వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఇవి డివైడ్ చేస్తే వాటి యొక్క స్పెషల్ టైప్ ఆఫ్, అంటే వాటి యొక్క షేప్స్ని బేస్ చేసుకొని ప్రీవియస్ క్లాస్లో చెప్పిన టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ని క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఏంటన్నా అంటే గ్రాఫ్ ప్రాపర్టీస్. గ్రాఫ్ ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ అడిగితే షార్ట్లో అడగచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక షార్ట్ ఏంటిది, బైపర్టేట్ గ్రాఫ్. లాస్ట్ టైం అడిగినట్టున్నాడు, మీరు చూసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. సో యాజ్ వెల్ యాజ్ దాంతో పాటుగా ఇప్పుడు చెప్పబోయే ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్గా వచ్చేది అంటే మనకి టైప్స్లో నుంచి ఒకటి, తర్వాత ప్రాపర్టీస్ సబ్ గ్రాఫ్స్ నుంచి ఒకటి, తర్వాత ఐసోమార్ఫిజం ఒకటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి అప్లికేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఒకటి, అవి అడుగుతాడు మెయిన్గా. ఓకే, సో ఫస్ట్ గ్రాఫ్ ప్రాపర్టీస్. నౌ ద టాపిక్ ఈస్ గ్రాఫ్ properties. Generally a graph having several properties we have. First one, a graph is a complete graph. ఖచ్చితంగా ఒక గ్రాఫ్ అనేది కంప్లీట్ గ్రాఫ్ అయి ఉండదు. గ్రాఫ్ అనేది కంప్లీట్ గ్రాఫ్ అవ్వచ్చు. సెకండ్ వన్ ఏంటిది అంటే ఏ గ్రాఫ్ ఈజ్ హ్యావ్ సబ్ గ్రాఫ్స్. సబ్ గ్రాఫ్ అనే డెఫినేషన్ నేను చెప్తాను ఇప్పుడు. సబ్ గ్రాఫ్.
థర్డ్ వన్ ఏంటిదన్నా అంటే ఏ గ్రాఫ్ ఈజ్ సెడ్ టు బి కనెక్టెడ్, అంటే ఒక గ్రాఫ్ కనెక్టెడ్ అయ్యేటట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏ గ్రాఫ్ ఈజ్ ఏ బైపర్టేట్. ఆల్రెడీ నేను చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో బైపర్టేట్ గ్రాఫ్ అంటే ఏంటో. బైపర్టేట్ గ్రాఫ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏ గ్రాఫ్ ఈజ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏ గ్రాఫ్ హ్యాస్ పాత్. ఖచ్చితంగా ఒక గ్రాఫ్లో పాత్ ఉంటుంది, అది మీకు కూడా తెలుసా విషయం. మీరు ఏ గ్రాఫ్ తీసుకుని దానికి ఖచ్చితంగా అంటే ఒక 2 ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యే గ్రాఫ్కి ఖచ్చితంగా పాత్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ ఏ గ్రాఫ్ ఫార్మ్స్ ఏ సైకిల్ అంటే కూడా లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. టర్మినాలజీ ఆఫ్ ఏ గ్రాఫ్లో ఉంటుంది సైకిల్ అంటే ఏంటో, కొంచెం చదవండి. ఓకే, డోంట్ బీ టేక్ ఇట్ ఈజీ. ఓకే, ఏ గ్రాఫ్ హ్యాస్ ఏ కాంపోనెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి నైన్త్ వన్ వచ్చేసి ఏ గ్రాఫ్ హ్యాస్ డిగ్రీ. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఏ గ్రాఫ్ హ్యాస్ సెల్ఫ్ లూప్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రాఫ్. వీటితో పాటుగా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి స్పెషల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. జనరల్గా వీటిని కన్సిడర్ చేసుకుంటాం ప్రాపర్టీస్ అంటే, అవి కూడా కన్సిడర్ చేసుకుంటారు. అవి డెప్త్ క్యాలిక్యులేషన్స్లో అంటే గ్రాఫ్ క్యాలిక్యులేషన్స్లో నెక్స్ట్ చెప్పబోయే ప్రాపర్టీస్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇవి మాత్రం జనరల్గా ఒక గ్రాఫ్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఏ గ్రాఫ్ ఈజ్ కంప్లీట్ గ్రాఫ్. అంటే ఒక గ్రాఫ్ని కంప్లీట్ గ్రాఫ్ అని ఎప్పుడు చెప్తారు అంటే, మనకి ఆ గ్రాఫ్లో n వర్టిసెస్ ఉంటే ఎన్ని ఎడ్జెస్ ఉండాలి అంటే n-1/2 ఎడ్జెస్ ఉండాలి. అంటే ఒక గ్రాఫ్లో n వర్టిసెస్ ఉంటే n-1/2 ఎడ్జెస్ ఉండాలి. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే n అనేది ఎప్పుడు కూడా 2 కన్నా ఎక్కువగా ఉండాలి లేదా 2కి ఈక్వల్గా ఉండాలి, అంతే కదా. ఒక గ్రాఫ్ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా 2 వర్టిసెస్ కావాలి. ఇయర్ n ఈజ్ అ నంబర్ ఆఫ్ వర్టిసెస్. 2 ఉంటేనే అక్కడ ఒక గ్రాఫ్ ఫామ్ అవుతుంది, అవునా. ఒకవేళ ఏం లేదనుకో దాన్ని ఏమంటారు, నల్ గ్రాఫ్ అంటారు. అసలు ఏం లేకపోతే ఇక్కడ దీన్ని నల్ గ్రాఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువగా ఉండే వర్టిసెస్లో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి నాన్న అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి చేసుకోవచ్చు మనం. అంటే నీ ఫార్ములాని బట్టి చేసినావు అనుకో దాన్ని ఏమంటారు నాన్న అంటే కంప్లీట్ గ్రాఫ్ అని కూడా చెప్పుకుంటారు. ఓకే, తర్వాత ఏ గ్రాఫ్ హ్యావ్ సబ్ గ్రాఫ్ అంటే ఏంటి మరి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ ABCD, ఇక్కడ ఈ అని పెడుతుంది. ఇది ఒక గ్రాఫ్. ఓకే, సో ఈ గ్రాఫ్లో చూడండి మనం ఇలా కనెక్ట్ చేసుకుంటున్నా. ఇది E1, E2, E3, E4, E5, E6. ఇది ఒక గ్రాఫ్ E6. ఇది G అనే ఒక గ్రాఫ్. ఇప్పుడు G డాష్ అనేది సబ్ గ్రాఫ్ కావాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే G డాష్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ Gలో ఉండాలి. అంటే ఏంటి, G డాష్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు G. ఫస్ట్ కండిషన్ ఇది. ఎప్పుడు G డాష్ అనేది Gకి సబ్ గ్రూప్ కావాలి అంటే, G డాష్ అనేది సబ్ గ్రాఫ్ కావాలి అంటే ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి నాన్న అంటే ఏ పొజిషన్లో అంటే ద పొజిషన్ ఆఫ్ ఎడ్జెస్ ఇస్ నాట్ బి చేంజ్డ్. ఎడ్జెస్ పొజిషన్ ఈజ్ నాట్ చేంజ్డ్ అంటే ఏంటిది? ఎడ్జెస్ పొజిషన్ ఈజ్ నాట్ చేంజ్డ్ అంటే ఏంటిందన్నా అంటే ఇప్పుడు సపోజ్ నేను దీంట్లోంచి ఒక సబ్ గ్రాఫ్ని కన్సిడర్ చేస్తున్నా. ఏది తీసుకుంటున్నా? ABCD తీసుకుంటున్నా. ABCD
సిబి ఇట్లా ఒక గ్రాఫ్ని తీసుకున్నాం. ఓకే, సో హియర్ ఇది E1 E2 E3 E4. ఓకే, సో ఈ గ్రాఫ్ దీని పేరు జీ డాష్ అనేది ఈ జీకి సబ్ గ్రాఫ్ అవుతుందని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ కండిషన్ చూడండి, జీ డాష్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ అన్న, అంటే జీలో ఉండే ప్రతి ఎలిమెంట్ జీ డాష్లో ఉండాలి. జీలో ఏబిసిడి ఉంది కాబట్టి జీ డాష్లో కూడా ఏబిసిడి ఉంది. ఫస్ట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్ ఏంటి నాన్న అంటే ఇక్కడ సేమ్ పొజిషన్లో ఉండాలి. E1 E3 ఏబికి మధ్య ఏజ్ ఉంది, E1 ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఏసీకి మధ్య ఏది ఉంది, E2 ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. సిడికి మధ్య ఉంది, E3 ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. బీడీకి మధ్య ఉంది, E4 ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. అంటే జీ డాష్ అనేది జీకి, అంటే నేనేమన్నా ఎడ్జెస్ పొజిషన్ ఈజ్ నాట్ టు బి చేంజ్, అంటే ఈ ఎడ్జెస్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వదు. అంటే E1 ఇక్కడికి వచ్చి E3 ఇక్కడికి వచ్చి ఇట్లా జిగ్జాగ్ అనేవి అవ్వకూడదు. ఇక్కడ ఏ పొజిషన్లో అవుతున్నాయో అవే పొజిషన్లో రాయాలి మనం. ఓకే, సో దీన్ని ఏమంటారు అంటే సబ్ గ్రాఫ్. అంటే మేబీ ఏ గ్రాఫ్ ఈజ్ హ్యావింగ్ సబ్ గ్రాఫ్, మేబీ కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రాఫ్కి ఒక సబ్ గ్రాఫ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏ గ్రాఫ్ ఈజ్ సెడ్ టు బి కనెక్టెడ్. కనెక్టెడ్ అంటే ఏంటిది అంటే ఏ కనెక్టెడ్ గ్రాఫ్ అని ఎప్పుడు అంటాము మనము, ఏ గ్రాఫ్ అయితే ఒక పాత్ని ఫామ్ చేస్తుందో దాన్ని కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం, అంతే కదా. ద గ్రాఫ్ విచ్ ఎవర్ ప్రొవైడ్స్ ద పాత్, ఏ గ్రాఫ్ అయితే మనకి పాత్ని ప్రొవైడ్ చేస్తుందో దాన్ని కనెక్టెడ్ గ్రాఫ్ అనొచ్చు. అంటే మేబీ ఏ గ్రాఫ్ ఈజ్ మేబీ ఏ గ్రాఫ్ సెట్ టు బి కనెక్టెడ్. ఖచ్చితంగా ఒక గ్రాఫ్ అనేది కనెక్టెడ్ గ్రాఫ్ అవుతుంది, అవునా, అవుతుంది, పక్క అవుతుంది. నెక్స్ట్ బైపార్టేట్ గ్రాఫ్, అంటే ఏ గ్రాఫ్ ఈజ్ సెట్ టు బి బైపార్టేట్ గ్రాఫ్ అన్నాను. బైపార్టేట్ గ్రాఫ్ అంటే ఏంటిది ఆల్రెడీ చెప్పినాం. ఓకే, సో రెండు డిఫరెంట్ సెట్స్ నుంచి రెండు డిస్జాయింట్ సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని మనము గ్రాఫ్లో సాటిస్ఫై చేస్తే, అంటే గ్రాఫ్లో ఎడ్జెస్ ద్వారా కలిపితే మనకు వచ్చేది ఏంటి నాన్న అంటే బైపార్టేట్ గ్రాఫ్. అంటే మీకు లాస్ట్లో చెప్పాను కంప్లీట్ బైపార్టేట్ అని, బైపార్టేట్ గ్రాఫ్, కంప్లీట్ బైపార్టేట్. ఎక్కడ చెప్పానంటే టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ చెప్పుకునేటప్పుడు చెప్పిన. అంటే ఎలా ఉంటుంది చూడండి, ఫస్ట్ V1లో నుంచి V1, V2, V3 అనేది ఒకటి ఉంది. తర్వాత V2లో నుంచి V4, V5, V6 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బైపార్టేట్ గ్రాఫ్ని ఎలా చేస్తారు నాన్న అంటే ఫస్ట్ వన్ V1, V2, V3 అనే 3 వర్టిసెస్ ఉన్నాయి. V4, V5, V6 అని ఇంకో 3 వర్టిసెస్ ఉన్నాయి. సో ఇలా ఇది ఒక గ్రాఫ్, ఇదొక వర్టిసెస్, ఇదో వర్టిసెస్, ఇదో వర్టిసెస్, ఇదో వర్టిసెస్, ఇదో వర్టిసెస్. ఇట్లా రెండు డిస్జాయింట్ సెట్స్, ఒకదాంతో ఒకటి సంబంధం ఉండదు. ఈ రెండు డిస్జాయింట్ సెట్లో ఉన్న ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకో సెట్లో ఉన్న ఎలిమెంట్స్తో ఎడ్జెస్తో మనము మ్యాప్ చేస్తే వచ్చే గ్రాఫ్ని ఏమంటారంటే బైపార్టేట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏంటిది అంటే మీరు డేటా స్ట్రక్చర్లో చూసారు, మీరు ఎక్కడ ప్రిమ్స్ అల్గోరిథం, క్రుస్కాల్స్ అల్గోరిథం మనం చేసేటప్పుడు త్రూ వెయిట్స్ ద్వారానే ఏది మినిమం